రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఒక భారీ శుభవార్త. ఇండియన్ రైల్వేస్ నుండి ఏకంగా 5,000 పైగా ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది గ్రూప్ డి మరియు ఇతర విభాగాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. మీరు కేవలం 10వ తరగతి లేదా ఐటీ చదివి ఉంటే చాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అద్భుతమైన అవకాశం ఇది. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? అర్హతలు ఏంటి మరియు మీరు మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్లో చిన్న తప్పు చేసినా మీ ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం ఒక్క పరీక్ష మీ జీవితాన్నే మార్చేసే సువర్ణ అవకాశం ఇది. మీరు నిరుద్యోగులా? ప్రభుత్వ ఉద్యోగం మీ కలనా? అయితే ఈ వీడియో మీకోసమే. 2026లో రైల్వేలో సెటిల్ అవ్వాలనుకునే వారు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు కావాల్సిన పూర్తి సమాచారం లభిస్తుంది. జీతం ఎంత? ఏ పోస్టులు ఉన్నాయి? అసలు అప్లై చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడుకుందాం. రైల్వే శాఖ ఈ నోటిఫికేషన్ను ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీనికి సంబంధించి పాత తేదీలను పొడిగిస్తూ కొత్త తేదీలను కూడా ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీని మార్చి 31 వరకు పొడిగించారు, కానీ కొన్ని విభాగాలకు ఏప్రిల్ 15 వరకు కూడా సమయం ఉంది. కాబట్టి మీరు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ డేట్లో సర్వర్లు బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు అంటే అసిస్టెంట్ లోకో షెడ్ లేదా ట్రాక్ మెయింటైనర్ వంటి పోస్టులకు ఐటీ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. మీరు 10th క్లాస్ పాస్ అయితే గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు ధైర్యంగా అప్లై చేయవచ్చు. వయస్సు పరిమితి చూస్తే, కనీసం 18 ఏళ్ల నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. జీతం గురించి చెప్పాలంటే, రైల్వేలో లెవెల్ 1 పోస్టులకు ప్రారంభంలోనే నెలకు సుమారు 30,000 నుండి 35,000 రూపాయల వరకు జీతం లభిస్తుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం డిఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. ఇది చాలా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన ఉద్యోగం అని చెప్పవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి? దీని కోసం మీరు రైల్వే అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in సందర్శించాలి. అక్కడ ముందుగా మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్కి వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మీ ఎడ్యుకేషన్ వివరాలు మరియు ఫోటో, సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ ఫోటో వెనుక బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫీజు చెల్లింపు ఆన్లైన్లోనే చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ పూర్తి చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు ఉంటుంది. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత ఇందులో 400 రూపాయలు తిరిగి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. అలాగే మహిళలు మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయల ఫీజు ఉంటుంది. ఇది కూడా పరీక్ష తర్వాత రీఫండ్ చేయబడుతుంది. అప్లికేషన్ లింక్ మరియు అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ నేను కింద ఉన్న పిన్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర ఉంచుకోండి మరియు స్కాన్ చేసిన ఫోటోలు క్లియర్గా ఉండేలా చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్లో మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మిత్రులారా, నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఈసారి వచ్చిన ఖాళీలు మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సిలబస్ చాలా సులభంగా ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలు, మీ చేతిలో రైల్వే ఉద్యోగం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయా? వయస్సు గురించి గాని, సర్టిఫికేట్స్ గురించి గాని ఏదైనా సందేహం ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.